హాయ్ పొలిటికోస్ వివోస్. ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాం. ఈరోజు ప్రజావాణికి సంబంధించినటువంటి ఫిర్యాదులు ఎన్ని వస్తున్నాయి, ఏంటి ప్రజా సమస్యలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. ఒక్కసారి ప్రజా సమస్యలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. నా పేరు స్వాతి అండి. మాకు రోడ్డుకు చాలా నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. డ్యూటీలో పోయేటోళ్ళకి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. దాన్ని తవ్వేసి అట్లనే పెట్టేసారు. కనీసం తవ్వకుండా ఉన్నా అయిపోవు. మాకు నడవడానికి చాలా ఇబ్బంది ఉంది. చాలా అందరికీ ఇబ్బంది ఉంది. పెద్దవాళ్ళు ఉన్నారు, చాలామంది వికలాంక ఉన్నారు. అటు అందరూ చేసుకునే కూలీ వాళ్ళే ఉన్నారు. మా సైడ్ అందరూ ఏం డబ్బున్నోళ్ళు ఏం లేరు మాకు. కానీ మాకు కాలినడక నడిచేటోళ్ళు, బండ్ల మీద పోయేటోళ్ళు, పనులకు పొద్దున్న లేస్తే మేము పనులు చేసుకుంటూ తిన్నట్టు బతికే వాళ్ళం మేము. కానీ మమ్మల్ని ఇట్లా జనాల పైన మా పైన చూపిస్తారు ఇట్లా అందరూ. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో ఏది ఉందో, కానీ ఏదైనా ఉంటే మాకు రోడ్డు సమస్య మాకు తొందరగా క్లియర్ చేయండి దయచేసి, ప్లీజ్ రిక్వెస్ట్గా. నా పేరు వెన్నెల అండి. లక్ష్మీనరసింహ కాలనీ నుంచి మాట్లాడుతున్నాము. ఆ డ్రైనేజీ తవ్వి పెట్టి అట్లనే వదిలేసిరు. చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, స్కూల్ పిల్లలకి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ నుంచి నడవడానికి పోవడానికి ఇబ్బందిగా ఉన్నది. కాకపోతే ఇది కొంచెం మీరు తీసుకోవాలి అని చెప్పి మేము అనుకుంటున్నాము. కొంచెం తొందరగా క్లియర్ చేస్తే మాకు కొంచెం బాగుంటుందని. మేము ఉండే ప్రాంతంలో కరెంట్ సబ్స్టేషన్ కట్టడానికి, అది కూడా 33/11 అది ఆ సబ్స్టేషన్ వేయడానికి ప్లాన్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు. సో దానికి మేము ఉండే ప్లేస్లో, ప్రజలు ఉండే ప్లేస్లో కరెంట్ ఏంటండి, మాకు ఉండడానికి కూడా ఇబ్బందే కదా. అది మాట్లాడడానికి మేము కలెక్టర్ దగ్గరికి లెటర్ పెట్టడానికి వచ్చినాం. నా పేరు సంతోష్ కుమార్ అండి. మేము కాలనీ పిఎన్ఆర్ కాలనీ వాస్తవ్యంలో బోడుప్పల్. ఇక్కడ మేమెందరము ఇక్కడికి గ్యాదర్ కావడానికి కారణం ఏంటంటే, మాది 200 మంది నివసించేటువంటి దగ్గరగా కూడుకున్నటువంటి ఇండ్లతో ఉన్నటువంటి కాలనీలు. ఈ కాలనీలో మధ్యలో ఒక చిన్న ప్లేస్లో 33/11 kV సబ్స్టేషన్ను ఇన్స్టాలేషన్ చేయడానికి గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది. అయితే అది మొత్తం మా ఇండ్లకు మధ్యలో ఉన్నది. అటువంటి ఆ సబ్స్టేషన్ను మేము మాకందరికీ కూడా ముక్త కంఠంతో వద్దని చెప్పడానికి మేము కలెక్టర్ దగ్గరికి రావడం జరిగింది. అది ఏ విధంగా ఉందంటే, కనీసము వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ కూడా రానటువంటి ఇరుకిరుకుగా 15 ఫీట్లతో కూడుకున్నటువంటి దారి గల ప్లేస్లో అది ఇన్స్టలేషన్ చేస్తున్నారు. మేము వాళ్ళ అధికారులను అడిగితే ఏమన్నారంటే, ఇది గవర్నమెంట్ దగ్గర నుండి వచ్చినటువంటి ఆర్డర్, దీన్ని మేమేమి చేయలేము, కేవలం కలెక్టర్ ద్వారా మాత్రమే జరుగుతుందంటే, ఇక్కడ కాలనీ వాస్తవ్యులందరూ కూడా ఒక 50 మంది కుటుంబాలతో ఇక్కడికి రావడం జరిగింది. చిన్న పెద్ద, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ కూడా. ఎందుకంటే ఇది ఒక్క జనరేషన్ ప్రాబ్లం కాదండి. రేపు ఈ ఇన్స్టాలేషన్ కనుక జరిగితే మా పిల్లలు, వాళ్ళ పిల్లలు ఎప్పటికీ అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక ఎలక్ట్రిసిటీ సబ్స్టేషన్ రావడం వల్ల రేడియేషన్ ఎంత ఉంటుంది ఇప్పుడు చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. మేమేమీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మాకు వద్దండి. ఇది ఒక మంచి ప్లేస్. ఎక్కడైతే బోడుప్పల్లో చాలా ప్లేస్ ఉంది వాళ్ళకి కావాల్సింది, ఆ ప్లేస్కు తరలించండి. ఈవెన్ ఇంతకుముందు ఇదే ప్లేస్లో ఒక గవర్నమెంట్ హాస్పిటల్, ఒక 20 పడకలో 30 పడకలో హాస్పిటల్ అన్నారు. అది కూడా వ్యతిరేకించాము. కానీ సరే ఉన్నది కదా, ఏదో ఒక దానికి వాడాలని చెప్పేసి మేమందరం కూడా కాంప్రమైజ్ అయితే, సడన్గా ఎలాంటి ఉత్తర్వులు లేకుండా, ఎలాంటి డాక్యుమెంట్స్ చూపించకుండా, మాకు సమాచారం లేకుండా రాత్రికి బోరేసారు, రాత్రికి వాల్స్ కట్టేస్తున్నారు. ఆ వాల్స్ కూడా మా ఇంటి గోడకు ఆనుకొని దాన్నే బేస్ చేసుకొని కడుతున్నారంటే ఇది ఎక్కడ న్యాయం అండి? ఎవరితో చెప్పుకోవాలి మేము? మన జిల్లాకు ప్రథమ వ్యక్తి అయినటువంటి కలెక్టర్ గారికి మా బాధ విన్నవించుకుందామని కాలనీ సభ్యులందరూ కూడా రావడం జరిగింది. దయచేసి మాకందరికీ కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇదే కాలనీలో గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము వరదలు వస్తాయి. ఆ ఇదే ఇవ్వండి, ఈ ఫొటోస్ అండి, ఇవన్నీ ప్రతి సంవత్సరం వచ్చేటువంటి వరదల ఫొటోస్. ఇలాంటి సిచ్యువేషన్లో దీనికి మధ్యలో మీరు సబ్స్టేషన్ పెడితే అది అసలు ఎవరు ఎట్లా యాక్సెప్ట్ చేశారు? సేఫ్టీ మెజర్మెంట్స్ ఎక్కడున్నాయి? రేపు ఎర్తింగ్ అయిపోయి 20 ఇళ్లలో ప్రతి ఇళ్లలో ఎర్తింగ్ వచ్చి పిల్లలు ఏదో ఫ్రిడ్జ్ను ముట్టుకొని, టీవీని ముట్టుకొని ఏమన్నా అయితే ఎవరు బాధ్యులు దీనికి అంతటికి? గవర్నమెంట్ వచ్చి మాకు ఆన్సర్ ఇస్తుందా? మరి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎందుకు రాలేదండి? మరి 10 సంవత్సరాల నుండి ఫ్లడ్స్ వచ్చి బాధపడుతుంటే వస్తారు, అప్పటిమంతం హామీలు ఇస్తారు, వెళ్ళిపోతారు. అరే ఇప్పుడు వచ్చి మా నెత్తిన పెడుతున్నారు ఆ సబ్స్టేషన్ అనే ఒక మహమ్మారిని. ఇప్పటికే కోవిడ్ అన్నారు, దాంతోనే బాధపడుతున్నాము, వరదలతో బాధపడుతున్నాము. ఇప్పుడు ఈ సబ్స్టేషన్ మేము ఉండాలా, ఎక్కడికన్నా వెళ్ళిపోవాలా? నా పేరు సరోజ. నేను బాచిపల్లి నుంచి వచ్చినాను. నేను అక్కడ గత 15 సంవత్సరాల నుండి కిరాయి ఉంటున్నాను.
ఇప్పుడు ప్రజాపాలన అని అంటే దానికి నా పేరు మీదనే ఉంది గ్యాస్. ఆ గ్యాస్ రావట్లేదు. కిరాయి ఉన్న వాళ్ళకు జీరో బిల్ అన్నారు. ఆ జీరో బిల్లు కూడా రావట్లేదు. అది మంగళవారం రోజు ప్రజా దర్బారా అక్కడికి వెళ్ళినాను. అక్కడ అప్లికేషన్ పెట్టినాను. ఇక్కడికి 2-3 సార్లు వచ్చినాను కలెక్టర్ ఆఫీస్కు. అక్కడ కరెంట్ ఆఫీస్కు అని అంటే లేదమ్మా అని అంటారు. మరి ఇక్కడ ఏవి కరెక్ట్గా ఏది లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్కి పెట్టుకున్నాను. అవి వెరిఫికేషన్ అయినాయి, అది పెండింగ్లో ఉన్నది. ఇప్పుడు ఇందిరా మిల్లు గురించి పెట్టుకున్నాను. ఉన్నోళ్ళకు రానోళ్ళకి అందరికి ఫోటోలు తీసుకున్నారు. కానీ ఆధార్ కార్డు చెక్ చేస్తే ఎవరికైనా వచ్చినాయి రాని తెలుస్తాయి కదా సార్. ఇప్పుడు స్థలాలు భూములు ఉన్నోళ్ళకు డబ్బులు ఇస్తున్నారు. అసలు పూరం అలాంటి వాళ్ళకి ఏం లేని వాళ్ళకు సహాయపడవచ్చు కదా. మాకైతే నిల్లు ఏం లేదు సార్. అప్లై చేసినాను. ఇప్పుడు దగ్గర ఇక్కడికి వచ్చిన కాడికి వెళ్ళి ఎప్పుడు ఎన్నిసార్లు అప్లై చేసినామంటే అసలు ఇది కట్టిన కాడికి వెళ్ళి 10 సార్లు తిరిగిన కావచ్చు కలెక్టర్ ఆఫీస్కు. కీసర్కు కూడా 10 సార్లు తిరిగిన ఇల్లు గురించి అన్నిటి గురించి. కానీ ఏం లాభం, తిరగడం తప్ప ఇంకొకటి జరిగేది ఏమీ లేదు. నా పేరు వల్ల బాబురావు, రామతప్పూర్ నుంచి వచ్చాను. ఈ కొత్త రేషన్ కార్డులో కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినందుకు సంతోషం. కాకపోతే ఏంటంటే నా మ్యారేజ్ 2020లో అయింది. 2022లో నేమ్ డిలీషన్కి పెట్టుకున్నాము. ఇప్పటివరకు కూడా రాలేదు. ఈ 31st ఈ February 28th లాస్ట్ అని చెప్పేసి మామూలుగా సైట్లో ఉంది. అందుకే మేము ఉప్పల్ ఏఎస్ఓ ఆఫీస్కి వెళ్ళాము. అక్కడ మాదేం లేదు, డిఎస్ఓ దగ్గర పెండింగ్ ఉందని చెప్పేసి అని అన్నారు. మళ్ళీ ఇప్పుడు డిఎస్ఓ దగ్గర కూడా వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఈ 31st వరకు క్లియర్ అయిపోతాయి, మార్చి 31st వరకు అంటారు. సార్ మరి 31st కూడా క్లియర్ కాకపోతే మా పరిస్థితి ఏంది సార్ అని చెప్పేసి అడిగాను. లేదండి ఇది నిరంతర ప్రక్రియ అన్నాడు. నేనే కాకుండా నాలాగా చాలామంది ఉన్నారు. ఇప్పుడు నాకు నేను, మా మిస్సెస్, 2 పిల్లలు. నేను మా పేరెంట్స్ నుంచి నేను డిలీట్ చేసుకున్నాను. మా మిస్సెస్ వాళ్ళ పేరెంట్స్లో అక్కడ డిలీట్ చేసుకుంది. ఇప్పుడు నేను ఒకవేళ మీరు 31st వరకు ప్రాబ్లము క్లియర్ కాకపోతే నాలాంటి వాళ్ళు చాలామంది కూడా సఫర్ అయ్యే అవకాశం ఉంది. గవర్నమెంట్ వాళ్ళు దయచేసి ఈ రేషన్ కార్డు ప్రక్రియను నిరంతరం కొనసాగించాలి. ఇంకా కొత్త అవకాశం ఈ డిలీట్ అయిన వాళ్ళకు కూడా మరి ఇంకొక అవకాశం ఇచ్చి అందరిని ఆదుకోవాలని వేడుకుంటున్నాను. అన్న నా పేరు మిట్టా నరసయ్య గౌడ్. నేను పర్వతాపూర్లో ఉంటా. పీర్జాద్ కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటాయి. అయితే ఇంతకుముందు కూడా వచ్చాను, చాలాసార్లు ఇచ్చాను. ఇవాళ కూడా ప్రజావాణిలో ఇద్దామని వచ్చాను. విషయం ఏంటంటే పర్వతాపూర్లో సర్వే నెంబర్ 1లో 6 ఎకరాల 10 గుంటల సీలింగ్ భూమి ఉంది. అయితే ఆ సీలింగ్ భూమిని మధ్య నిర్ధారణ కూడా చేసిర్రు. నిర్ధారణ చేసినాక ఆ నక్ష విడుదల చేసిర్రు. ఆ స్కెచ్ ప్రకారము ఏవైతే దాని లోపల ఉన్నాయో కట్టడాలు చేస్తూ ఉన్నారో వాటికి స్థానిక ఎంఆర్ఓ గారు అంటే తహసీల్దార్ గారు నోటీస్ ఇచ్చిర్రు. ఆ నోటీస్ కూడా ఏ రోజు ఇచ్చిండంటే 26/6/2004 వాళ్ళు నోటీసు జారీ చేసిండు ఆ అక్రమ కట్టడాలకు. అదే తర్వాత 18/7/24 నాడు దాన్ని పోలీస్ ప్రొటెక్షన్ తోటి కూల్చడం జరిగింది. కూల్చిన తర్వాత కూడా మళ్ళీ అదే స్థానంలో అవే ఇండ్లను కంప్లీట్ చేసిర్రు. వాళ్ళు కంప్లీట్ చేసి 1-2 దాంట్లో గృహప్రవేశం కూడా చేసిర్రు. ఏందండి ఎంఆర్ఓ గారు ఏంది మీరు ఈ పని చేస్తా మరి ఏం చేస్తలేరంటే ఇవాళ చేస్తా రేపు చేస్తా ఇవాళ చేస్తా రేపు చేస్తా అని దాన్ని అట్లాగే కొనసాగించింది. నేను పిఎంసి కమిషనర్ దగ్గరికి వెళ్ళాను. ఏమండి మీరే కదా ఇన్స్టాంట్గా మీరు ఇచ్చారు పర్మిషన్లు, మరి ఇది నిర్ధారణ అయింది కదా, తర్వాత బేస్డ్ ఆన్ ద ఎంఆర్ఓ రిపోర్ట్ మీరు కూడా నోటీస్ ఇష్యూ చేసిరు కదా. వారు కూడా ఎప్పుడు నోటీస్ ఇష్యూ చేసిరంటే ఈ 6 ప్లాట్లకు 18/9/24 నాడు ఒక నోటీసు, 6/10/24 నాడు ఒక నోటీసు ఒక ప్లాట్కు. అంటే 2 నోటీసులు ఇచ్చిన తర్వాత అది మళ్ళీ నిర్ధారణ చేసి ఇది సీలింగ్లోకి వస్తుందని నిర్ధారించాడు. నిర్ధారించినాక నేను అడిగిన ఎప్పుడైతే సీలింగ్లోకి వచ్చిందని నిర్ధారించినరో మీరు ఈ పర్మిషన్లు రివోక్ చేయండి, మీరే ఇచ్చారు కదా, మీరు ఇచ్చిన పర్మిషన్లు తప్పు అని మీకు అర్థమైంది కదా. మీకు అర్థమైనప్పుడు ఇదే పర్మిషన్లు ఎందుకు వెనుకకు తీసుకోని ఒత్తిడి చేస్తే వాళ్ళు రివోక్ చేయడం జరిగింది. అంటే పర్మిషన్లు క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇవి ఆ కాపీలు కూడా మీరు చూడండి, ఇవి అవే కాపీలు. ఏదో వేగంగా మాట్లాడడం కాదు. మున్సిపల్ కమిషనర్ గారు పర్మిషన్ రివోక్ చేసిన తర్వాత నేను అడిగాను, ఏమండి మరి పర్మిషన్ రివోక్ చేసిరు కదా, మరి తహసీల్దార్ గారు మీరు కలిసి మరి దాన్ని డిమాలిషన్ చేయాలి కదా. వాడు మళ్ళీ దాంట్లో ఏది సంసారం పెట్టిన తర్వాత విక్టిమైజేషన్ అని భయపడి వెనుక జరుగుతారా మీరు? అంటే ప్రభుత్వ భూమిని కాపాడుదామన్న చిత్తశుద్ధి మీకు లేదా తహసీల్దార్ గారు కమిషనర్ గారు అని నేను అడిగితే వాళ్ళు తాత్సారం చేస్తూ ఉన్నారు. నేను కలెక్టర్ గారికి కూడా 7వ తారీఖు నాడు ఇదే నెల 7వ తారీఖు నాడు ఇచ్చాను.
సమాధానం లేదు. ఆర్డీఓ గారికి 7వ తారీఖు నాడు ఇచ్చాను, సమాధానం లేదు. ప్రభుత్వ భూమిని కాపాడాలన్న చిత్తశుద్ధి ఒక్కరికి కూడా ఉన్నట్టుగా కనిపిస్తలేదు. నేను అంటున్నా, నేను నిరూపించాను. మీరు ఇచ్చిన స్కెచ్ స్థానిక తహసీల్దార్ గారు ఇది సీలింగ్లోకి వస్తుందని నిర్ధారించిన స్కెచ్ ఆర్టీఐ కింద తీసుకున్నది నా దగ్గర ఉన్నది. తర్వాత మీరు ఇచ్చిన నోటీస్ ప్రతి నా దగ్గర ఉన్నది. కమిషనర్ గారు ఇచ్చిన నోటీస్ ప్రతి నా దగ్గర ఉన్నది. మరి ఇన్ని ఉన్న తర్వాత, రివోకేషన్ ఆర్డర్స్ ఉన్న తర్వాత ప్రభుత్వ భూమిని కాపాడమంటే కొంచెం కూడా కొద్దిగా కూడా కదలిక లేదు. కలెక్టర్ గారు కూడా 7వ తారీఖు నాడు ఇచ్చాను. నేను ఈరోజు అదే నిలదీద్దామని వచ్చాను ప్రజావాణిలో. ఒట్టినే కాగితాలు తీసుకొని దగ్గర పెట్టుకుంటారా? మీరేమైనా యాక్షన్ చేస్తారా? అరే కోట్లాది రూపాయలు ఒక్కొక్కరు 42,000కు లక్ష గజపు చొప్పున అమ్ముకొని తింటా ఉన్నారు. ప్రభుత్వ భూమి అండి అది. అదే ప్రభుత్వ భూమిలో 1996లో 147 పట్టాలు ఇచ్చారు. 66.67 గజాల చొప్పున ఆ బెనిఫిషియరీ లిస్టుతో సహా నా దగ్గర ఉంది. వారు ఇచ్చినటువంటి అప్పుడు ఉన్నటువంటి హుడా ఇచ్చినటువంటి స్కెచ్ నక్ష కూడా నా దగ్గర ఉన్నది. ఇన్ని చూపించిన తర్వాత కూడా, మీరు రివోకేషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా, ఇది సీలింగ్ అని నిర్ధారించిన తర్వాత కూడా మీరు ఏ ఉద్దేశంతో దాన్ని డిమాలిషన్ చేస్తలేరు? ఏ ఉద్దేశంతో వాళ్ళకు సహకరిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది? కాబట్టి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీడియాలో ఇన్ని రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి, ఇన్ని పేపర్లలో ఇన్ని కథనాలు వస్తూ ఉన్నాయి. నేను ఇన్నిసార్లు కలెక్టర్ గారికి, మిగతా వారికి అందరికి కూడా వరుసగా నేను రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉన్నాను, దాన్ని ఫాలో అప్ చేస్తూ ఉన్నాను. అయినప్పటికీ కూడా ఒక చర్య తీసుకోలేకపోయిండు. నేను అందుకే కలెక్టర్ గారిని నిలదీద్దామని ఈ ప్రజావానికి వచ్చాను. నేను ఎందుకంటున్నంటే, ప్రభుత్వ భూమిని అమ్ముకుంటుంటే కళ్ళ ముందట పిల్లర్ గుంతలు తవ్విన కాంచి మొదలు పెడితే ఇంట్లోకి వెళ్ళి సంసారం చేసేదాకా మీ చుట్టూ తిరిగితే, అన్ని ఆధారాలు మీకు సమర్పిస్తే మీరు చర్య తీసుకోరా? అసలు దీని అర్థమైంది. ప్రభుత్వ భూమిని కాపాడాలని రేవంత్ రెడ్డి గారు ఇంత క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. హైడ్రా కూడా వచ్చింది. ఇన్ని ఉన్న తరువాత కూడా మీరు ఏ ఉద్దేశంతో దాన్ని డిమాలిష్ చేస్తలేరు? పేద ప్రజలకు ఇచ్చినప్పుడేమో వాళ్ళని డిమాలిష్ చేస్తారు. వీళ్ళు బడాబాబులు కడితే మాత్రం మీరు డిమాలిష్ చేయరా అని నేను నిలదీస్తా ఉన్నా. మీ ఇప్పటికైనా కలెక్టర్ గారు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, నేను మళ్ళీ ఒక ప్రతి కూడా కలెక్టర్ గారికి ఇవ్వాలని వచ్చాను. ఈ ప్రతి మరి ఇప్పుడు సమర్పిస్తా ఉన్నాను. బేస్డ్ ఆన్ దిస్ రిప్రజెంటేషన్, అట్లీస్ట్ ఐ రిక్వెస్ట్ మిస్టర్ కలెక్టర్ టు టేక్ డిమాలిషన్ ఆర్డర్స్ ఫార్వర్డ్ అండ్ డిమాలిష్ ఇమీడియట్లీ. అదర్వైజ్ ఐ విల్ గో టు ద హైడ్రా అండ్ ఆల్సో టు ద సీఎం. కాబట్టి నేను ఒక్కటే కోరుకుంటున్నా, ప్రభుత్వ భూమిని కాపాడవలసిన బాధ్యత అధికారుల మీద ఉందా లేదా అని నేను స్పష్టంగా అడుగుతా ఉన్నా. సంవత్సరం నుండి తిరుగుతా ఉన్నా, అన్ని పేపర్లు సమర్పించరు. మీరు రివోకేషన్ చేసిన ఆర్డర్స్ నా దగ్గర ఉండేనే ప్రదర్శిస్తున్నా, మీరు చూడండి. ఈ రోజు కూడా మీకు కాపీ ఇస్తున్నా. కాబట్టి దయచేసి కలెక్టర్ గారు, మీరు ఇమీడియట్లీ ఎంఆర్ఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇమీడియట్లీగా ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ డిమాలిష్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. నా పేరు లక్ష్మీనారాయణ సార్. నేను కష్టం చేసి ఏదో పైసా కూడబెట్టి నేను చాలా పేదవాడిను. నాది ఇక్కడ కాదు, శ్రీకాకుళం జిల్లా. అక్కడ నుండి వచ్చి ఇక్కడ కష్టపడి పొద్దున పోతే రాత్రి 10 గంటలకు వస్తాను సార్. జాగా కొనుక్కున్నా, బతుకుతాను, పిల్లలతో ఉన్నా. అది నా ఈ గోడ పక్కనే తెచ్చి అది కొద్ది దూరం కూడా పెట్టమని చెప్తే అది కాదు, మాకు యాతిన్న ఉంది అతను తీసుకోండి, నా గోడ మొత్తం దగ్గరలో పెట్టి, ఇంటి గోడ దగ్గరలో పెట్టి అది కడతామంటారు సార్. ఎడితే మరి మేము ఇప్పుడు ఎంత కష్టపడి ఎంత పైసా కోడేసి నేను కట్టుకుంటే నా పరిస్థితి ఏముంది సార్? నా పిల్లలు రేపు పొద్దున్న నా కొడుకు పిల్లలు పుడతారు, నా మనవలు అందరూ పరిస్థితులు ఎట్లా ఉంటాయి సార్? నా ఇంటి పక్కనే సార్ అది కడితే మరి మేము చచ్చిపోయేదే కానీ బతికేది లేదు సార్. ఇట్లా చేస్తారు. ఎవరు చేస్తే ఆర్డర్ వచ్చింది, కలెక్టర్కి వెళ్ళి చెప్పుకోండి, కలెక్టర్కి మీరు కలెక్టర్ నుండి ఫోన్ వస్తే ఆపుతామని కరెంటు ఆమె మేడం అంటుంది సార్. అది కాకంట గవర్నమెంట్ హాస్పిటల్ అన్నారు, అదే వేళ అనుకున్నాం. కానీ మాకు ఎవరికి కూడా 3 కాలనీలకు ఎవరికి చెప్పకంట వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసి ఎమ్మటెమ్మటే బోర్ తీసి ఎమ్మటెమ్మటే రాళ్ళు తెచ్చి ఎమ్మటే కొంత తీసి కడతాం, మేము రెవెన్యూ ఆపుకొని అంటారు. మొహమ్మద్ జాఫరు, రోడమే శ్రీనగర్, కొద్దులాపూర్ మండలు, వివేకు ఎమ్మెల్యే. మాకు 9 సంవత్సరం నుంచి నేను తిరుగుతున్నా. నేను పార్టీలో పనిచేస్తా, టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తా. నాకు ఇల్లు దొరకలేదు. ఉన్న వాళ్ళకి ఇచ్చిర్రు, 10 ఇల్లు ఇచ్చిర్రు. ఎన్నో 10 ఇల్లు ఉన్నాయి వాళ్ళకు, జాగాలు ఉన్నాయి వాళ్ళకి ఇల్లు ఇచ్చిర్రు. నాకు ఇల్లు రాలేదు. నేను కలెక్టర్ ఆఫీస్కి ప్రతి సోమవారం వస్తే, ప్రతి సోమవారం నేను కలెక్టర్ ఆఫీస్కి వస్తా. ఏవో పట్టించుకుంటే లేడు. ఎమ్మెల్యే దగ్గర తిరుగుతూ ఉంటాను. నేను పొద్దుగాల పోతే 12-11 గంటలు అవుతాయి. చేద్దాం అంటాడు. పిఏకు అంటాడు చేద్దాం అంటే, సార్ నేనన్నా, సార్ మీరు చెప్తా ఉంటారు సార్, ఎప్పుడు చేస్తారు నాది అంటే, చేద్దాం అంటాడు. వివేకు కొద్దులాపూర్ మండల్.
నాకు నేను పార్టీలో పని చేసి నేను బాగా కష్టపడాను, నేను కొట్లాడి నేను ఇల్లు తీసుకుంటా. నేను టీఆర్ఎస్ నాకు కేసీఆర్ నాకు ఇల్లు ఇవ్వాలి నాకు. నేను చాలా కష్టపడాను టీఆర్ఎస్లో. నేను కేటీఆర్తో కూడా మాట్లాడతాను. నేను మహమూద్ అలీకు పోయి ఆఫీస్లో మాట్లాడినాను సైకాబాద్లో. హోమ్ మినిస్టర్ ఉండే అప్పుడు, నువ్వు ఏ ఏరియా ఉన్నా ఆ ఏరియాకు పో అన్నాడు. సరే మంచిగా అని వచ్చిన. మన ఎమ్మెల్యే ఉన్నాడు కదా, చేస్తా అంటే ఆయన కూడా ఏం పట్టించుకుంటలేరు. ఆయన ఇవ్వాలి నాకు ఇల్లు, ఎట్లా కూడా నాకు ఇవ్వాలి. నేను ఆల్రెడీ నాకు పేపర్ ఉంది, నాకు పేపర్ ఉంది ఆల్రెడీ. ఇగో అంత వచ్చింది నాకు, లంబర్ గింబర్ అంత వచ్చింది. నేను చాలా బాధపడుతున్నాను. నాకు ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు చేస్తే ఇది చూపిస్తలేదు దానికి. అది డమ్మి చూపిస్తుంది అది ఇంద్రమ్మ ఇల్లుకు. పెట్టినా 2-3 సార్లు పెట్టినా అది వస్తలేదు. ఇంద్రమ్మ ఇల్లు వస్తలేదు. విన్నావా? నాకు ఎట్లా కూడా మేరకు కైసాబి మేరకు గర్వనా మేరకు నేను ఇల్లు రాకుంటే నేను చాలా అది చేస్తాను. నేను వాళ్ళ ఇంటికాడ ధర్నా చేస్తా. ఇప్పుడు నేను నా పేరు శ్రీకాంత్ అన్న. నేను బాలాజీనగర్ జవహర్నగర్లో ఉంటాను. నేను ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి కాలనీ యొక్క పరిస్థితుల దగ్గర మేము ప్రజలంతా ఇక్కడ వచ్చాము. ఇక్కడికి కలెక్టర్ గారికి చెప్పుకోనికి, దాని ద్వారా అందరికీ జర ఇబ్బంది ఉందని చెప్పి మేము వచ్చాము. కాలనీ యొక్క డ్రైనేజ్ ప్రాబ్లం, రోడ్లు ఇవన్నీ మాకు శాంక్షన్ అయినాయి. అక్కడ శంకుస్థాపన కూడా చేశారు. మాకు ఈ రోడ్లను ఆపేసి, డ్రైనేజ్ పనులను ఆపేసి మాకు పనులు కాకుండా ఇబ్బంది పెట్టారు. దాని ద్వారా మాకు గవర్నమెంట్కి ఒక నల్లలు కూడా వచ్చాయి అక్కడ నుంచి. అక్కడ జవానగర్ సప్లై నల్లలు కూడా ఉన్నాయి. అక్కడ వచ్చి కూడా మీరు చూడొచ్చు. కాలనీ వాళ్ళు రానికి పోనీకి కూడా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. స్కూల్స్ కూడా బస్సులు, ఈ యొక్క హాస్పిటల్కి సంబంధించినవి 108 కానీ ఏదైనా లేడీస్ తిరగడానికి కానీ పనులు చేసుకునే వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు డైలీ పనికి వెళ్ళాలని కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాలనీ యొక్క జల్దీ సమస్యలు తొలగించాలని జరుగుతున్నాం. మేము 15 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాం. మేము 15 సంవత్సరాల నుంచి మేము ఉన్నాం అక్కడ. కాలనీ యొక్క ప్రజలు చాలా మంది ఉన్నారు అక్కడ. తొవ్వ ఒకటే దారి ఉన్నది. దగ్గర కాలనీ యొక్క ప్రజలు చాలా ఎక్కువ ఉన్నారు. ఆ ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతుంది ఆ తొవ్వ వలన. ఏదైతే సుబ్రహ్మణ్యం ఉన్నారో ఆ సుబ్రహ్మణ్యాన్ని ఇబ్బంది పెడుతున్నాడు. కాబట్టి ఆ సుబ్రహ్మణ్యాన్ని తొలగించి మా కాలనీ యొక్క సమస్యలు తొలగించాలని కోరుకుంటున్నాము. మాకు మంచి జరగాలని కోరుకుంటున్నాము. దయచేసి అతి తొందరలో అందరి అధికారులు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. యాడారం గ్రామ పంచాయతీ ఏరియాలో, గ్రామ పంచాయతీ మెడిసిల్ డిస్టిక్, ప్రజెంట్ షామీర్పేట మండలు, యాడారం గ్రామ పంచాయతీ ఏరియాలో మెయిన్ రోడ్డుకు 30 గుంటల భూమి 2005లో తీసుకున్నాం. 2009లో ఎల్లంపల్లి పైప్ లైన్ల వాళ్ళు తీసుకొని పైపులు వేయడానికి 2 గుంటల భూమి పైసలు ఇచ్చిర్రు, చెక్ ఇచ్చిర్రు, తీసుకున్నా. మిగతా 28 గుంటల పైసలు ఇవ్వలేదు, రిజల్ట్ చెప్తలేరు. ఇప్పటికీ 2009 నుంచి 15 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నా. 20 అప్లికేషన్లు ఇచ్చిన ఇంతవరకు 20 అప్లికేషన్లు కలెక్టర్కు, ఆర్డీఓకు, ల్యాండ్ ఎక్విజిషన్కు ఇన్ని అప్లికేషన్ ఇచ్చినా చెల్లడం లేదు. పోయిన సంవత్సరం 24 తారీఖు 2వ నెల 24 పోయిన సంవత్సరంలో ప్రగతి భవన్లో అప్లికేషన్ ఇచ్చిన, దాని మీద చెల్లడం లేదు. 22 గుంటలన్నర తీసుకున్నామని చెప్తారు, కానీ ఇంతవరకు పైసలు ఇవ్వలేదు, భూమి ఇస్తలేరు. మరి ఎన్ని సంవత్సరాలు తిరగాలి ఇంతవరకు? ఇంకెన్ని సంవత్సరాలు తిరగాలి? మమ్మల్ని తింపించుకొని ఇప్పటి వరకు 10 లక్షల రూపాయల ఖర్చు వచ్చినాయి తిరగడానికి. ఎవ్వరు యాక్షన్ తీసుకుంటలేరు. ఏమన్నంటే ఈయన ఈ అప్లికేషన్ ఇస్తే ఆయనకు రాస్తాడు, ఆయనకు రాస్తాడు, పెండింగ్లు పడిపోతున్నాయి. కాబట్టి దయచేసి మీ ప్రెస్ వాళ్ళు అనుకుని దయచేసి మాకు సహాయం చేస్తారని మేము ప్రాధేయపడుతున్నాం. చూశారు కదండి, ఇక్కడ మనం కలెక్టర్ కార్యాలయంలో ఉన్నాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రజావాణిలో చాలా సమస్యలతో ప్రజలు వచ్చారు. ఇక్కడ జవహర్ నగర్ నుంచి చూస్తూ ఉన్నాం. వారికి పాపం చాలా రోజులుగా వారి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఇక్కడ మనకు నీటి సమస్య ఉందని చెప్పి, అదేవిధంగా రోడ్డు సమస్యలు ఉన్నాయని చెప్పేసి వారి కాలనీకి సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయని చెప్తున్నారు. ఆ సమస్యలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి వారందరికీ కూడా సమస్యలను పరిష్కరించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా బోడుప్పల్ నుంచి కూడా సబ్ స్టేషన్కి సంబంధించి చేయడానికి
వాళ్ళు వచ్చారు. సబ్ స్టేషన్ అక్కడ జనావాసాలలో పెడితే వారికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి, దాన్ని వెంటనే తొలగించాలని చెప్పేసి వాళ్ళు జిల్లా కలెక్టర్ గారికి ఈరోజు వినతి పత్రం సమర్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తాం జర్నలిస్టులు వారి సమస్యల పట్ల కూడా వారు ఈరోజు కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడానికి జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూస్తూ ఉన్నాం పెన్షన్ల కోసం కూడా చాలామంది రావడం జరిగింది. ఇదే విధంగా ప్రజా సమస్యల మీద వివిధ సమస్యలతోటి ప్రజలందరూ కూడా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించి తదుపరి చర్యలు తీసుకొని వివిధ శాఖల అధికారులకు చెప్పి ఆ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పి తెలియజేశారని చెప్పేసి ప్రజలు తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ సుధాకర్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.